నీ కష్టం ఎంత పెద్దదో దేవుడికి చెప్పడం కాదు, దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు. కుళ్ళు, కుతంత్రం, నీచభావాలు లేని సమయం ఒక్కటే ఉంది, అదే నిద్ర సమయం. మనం తీయని మాటల వెనుక ఉండే చేదు విషయాన్ని గ్రహించలేనంత కాలం మోసపోతూనే ఉంటాం. గుర్తుంచుకోండి, ఒకరి నమ్మకంతో పని లేదు, నిన్ను నువ్వు నమ్ము చాలు. మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది. రూపాయి కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే కొనలేని సంస్కారం గొప్పది. ఏ పనిని రేపటికి వాయిదా వేయకు, ఎందుకంటే రేపు మరో పని నీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. గౌరవం అనేది గారులో ఉండదు, తీరులో ఉంటుంది. హింసను ప్రోత్సహించకుండా అహింసను ఆయుధంగా మలచి మనకందించి జీవిత పోరాటంలో గెలిపించేది గురువు. నీ ప్రాణం ఉన్నన్ని రోజులు నువ్వు బ్రతకాలి, తప్పదు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వే ఆలోచించుకో. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. కన్నీటి రుచి ఎలా ఉంటుంది అంటే కళ్ళకు చప్పగా, నాలుకకు ఉప్పగా, గుండెకు బరువుగా, ఎదుటివారికి లోకువగా, నలుగురికి నవ్వుగా, మనసుకి భారంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. నీ చేయి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సిందే. అది మనిషి అయినా, మనసు అయినా, వస్తువు అయినా. తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికి ఏవో కారణాలు వెతుకుతాం. మనిషి అనుకున్న కార్యం సాధించాలంటే విజ్ఞానం తప్పకుండా ఉండవలసిందే. మీరు చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఆలోచించకండి, మీరు చేయని తప్పును ఎదిరించడానికి భయపడకండి. మీ ఆలోచనలు మంచివైతే మంచి ఫలితాలు వస్తాయి, మీ ఆలోచనలు చెడ్డవైతే చెడు ఫలితాలు వస్తాయి. మీలో ఎటువంటి ఆలోచనలు ఉంటే అటువంటి ఫలితాలే వస్తాయి. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. గురువుకు నమస్కరించటం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువ కల్పించు. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాణ్ణి చేయలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చేయి మాత్రం చాచనివ్వదు. మారాలి అనిపిస్తే మారు, ఇతరుల కోసం మారకు. మారి నిన్ను నువ్వు కోల్పోకు. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ఒకరు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళని వద్దు అనుకోవాలి, లేకపోతే మనల్ని కాళ్ళ కింద చెప్పులా చూస్తారు. గుర్తుపెట్టుకో. ఎవరు కూడా ఊరికే మన జీవితంలోకి రారు. ఆ సృష్టికర్త వారికి ఏదో ఒక పాత్రను మన జీవితం కోసం ఇచ్చి ఉంటాడు. ఎప్పుడూ ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలే ఈగలాంటివాడు. మనస్తత్వం కలిసిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. సమయం వచ్చినప్పుడు ఎంత పెద్ద నావైనా మునిగిపోవాల్సిందే. మనం చేసిన మేలును మరణం కూడా చెరపలేదు, మనకు వచ్చే చావును ఎంత సంపద ఉన్నా ఆపలేదు. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చెయ్యక్కర్లేదు, ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. మనసులో దురాలోచనలు, దురాశ ఉన్న వ్యక్తి అతను బయటి నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. విజయం అంటే మనం చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుంచి నేర్చుకున్న అనుభవం. నవ్వడం వేరు, ఆనందంగా ఉండడమూ వేరు. నవ్వించడానికి ఏముంది, ఎవరైనా చేయగలరు, కానీ ఆనందంగా ఉంచేది మన అనుకున్న వాళ్ళు మాత్రమే. అబద్ధాలు చెప్తే, ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు 100లాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. రాత్రి అనేది నీది, అది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ప్రొద్దున్నే చూడొచ్చు. జీవించే ప్రతి దశలో మనం ఎదుగుతూ పోవాలి. కొత్త పని చేయాలనుకున్న వారు
సమస్యలు ఎదుర్కోవడం సహజం. బంధాలంటే ముత్యంలా ఉండి తీరాలి. ఒకవేళ క్రింద పడినా తల వంచి వంగి ఏరుకోగలగాలి. నీతో నువ్వు పోటీపడి గెలవడం 1000 మంది ఇతరులతో పోటీపడి గెలవడం కన్నా చాలా గొప్పది. మానవత్వం మనిషి యొక్క గుణాల్లో కాకుండా చేతల్లో కనిపిస్తే కొందరి జీవితాల్లో కన్నీళ్లకు బదులుగా చిరునవ్వులు కనిపిస్తాయి. మనం బ్రతకాలనుకున్నట్లుగా బ్రతకగలగడం కన్నా గొప్ప విజయం జీవితంలో మరొకటి ఉండదు. కట్టుబాట్లకు లోబడి ఉండడం అవసరమే, కానీ మీరు కట్టేసినట్లుంటే నష్టమే. మరి సహజ సిద్ధమైన నైపుణ్యాలు, ఉరకలేసే ఉత్సాహం, ఆస్వాదించే జీవితాన్ని కోల్పోవడం జరగచ్చు. మార్చలేని గతం గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై నిరంతరం శ్రమించు. కాలంతో పోటీపడి మరీ ఆనందాలకు అలవాటు పడుతున్నారు కాబట్టే బాధలే కాకుండా బంధాలు కూడా బరువనిపిస్తున్నాయి కొందరికి. నీవు అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. నీవు ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవు అని తెలుసుకో. కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చెయ్యరు. మరికొంతమంది ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు, సాయపడతారు. నీతో ఉంటూ నిన్ను విమర్శించే వారిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టుకో, కానీ నిన్ను పొగిడే వారిని అస్సలు నమ్మకూడదు. అభిమానం అన్నది ప్రత్యేక లక్షణం. ఒక్కొక్కసారి జీవితం మీద ఆశను చిగురింపచేస్తుంది, మరొకసారి విరక్తిని కలిగించి జీవించడం ఎందుకు అని ప్రశ్నింపజేస్తుంది. అలాంటి వైరాగ్యం నుంచి బయటపడాలి మిత్రమా. ఏదో చేయాలని ఆశపడటం, ఏమీ చేయలేక బాధపడటం, ఉన్న దాంట్లోనే సర్దుకొని బ్రతికేయటం, ఇది ఎన్నో జీవితాల కథ, ఎన్నో జీవితాల వ్యధ. నేటి లోకం తీరు ఏమిటంటే క్రింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నీ చుట్టూ ఉన్నవాళ్లే శత్రువులు. మన ముందు మంచిగా ఉంటూ వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తారు. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ. స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. ఒకడికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు, కానీ దుర్యోధనుడిలా ఉండకూడదు. శ్రీరాముడిలా ఉండడం అసాధ్యం అనిపిస్తుంది, కానీ రావణాసురుణ్ణి ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఇతరుల చెడు గుణమును గురించి చర్చిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు, అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు. నేటి సమాజం తీరు, కుక్కను పెంచితే స్టేటస్ అంటారు, అదే గేదెను పెంచితే లేబర్ అంటారు. కుక్క పాలు తాగరు, కానీ అందరికీ గేదె పాలే కావాలి. ఐకమత్యం అంటే బలం కాదు, ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని ఇచ్చే ధైర్యం. అగ్గిపుల్ల సెగ తగిలినా తట్టుకోలేం, కానీ అదే చితిలో బూడిద అయిపోతాం. అన్నంలో చిన్న మట్టిగడ్డ వస్తే ముద్ద మింగలేం, కానీ అదే మట్టిలో 6 అడుగుల గోతిలో కలిసిపోతాం. అదే జీవితం. అన్నింటికన్నా పదునైనది కత్తి అనుకుంటాం, కానీ నిజంగా పదునైనది మన నాలుక. జ్ఞానం లేకుండా గర్వంగా బ్రతికే బ్రతుకు చాలా నీచమైనది. తిరుగుబాటుకు, నేరాలకు మూలము దరిద్రమే. హద్దులని పెట్టుకొని మనల్ని నియంత్రించుకునేది మనమే. ఆ హద్దులను చెరిపేసి చరిత్రను రాయగలిగేది మనమే. ఇష్టం అనేది వయసుతో, అందంతో సంబంధం ఉండదు. అది మనసులో కలిగే ఒక భావన. ఎదగడం ప్రతి యువకుడికి ఇష్టమే. ఎదగడని విమర్శిస్తే ఆ మనసుకి ఎంత కష్టమో అది నువ్వు అయితే గాని తెలియదు. మనిషి దూరం అయినప్పుడు వచ్చే బాధ కంటే ఆ మనిషి మనల్ని కావాలని దూరం పెడుతున్నప్పుడు వచ్చే బాధ చాలా ఎక్కువ. పెంచుకుంటే పెరిగేది మమత ఒక్కటే, పంచుకుంటే తరిగేది బాధ ఒక్కటే. పెంచుకున్నా పంచుకున్నా మిగిలేది జ్ఞాపకం ఒక్కటే. నీ శ్రమకు తగిన విశ్రాంతి లేకపోతే నీలో నాణ్యత లోపిస్తుంది. అందరూ గెలుపు తలుపులని తట్టాలి అనుకుంటారు, కానీ తమ పొరపాట్ల తలుపులను సరిచేసుకోరు. అబద్ధాలతో పునాది వేసిన బంధం ఏదో ఒకరోజు నిజం అనే ఆయుధంతో బ్రద్దలవుతుంది.
పదవి అడ్డు పెట్టుకొని ప్రజలను దోచుకోవాలనుకున్న కాంక్ష మనశ్శాంతిని దూరం చేస్తుంది. రోజువారీ పనుల్లో పడి కావాల్సిన వస్తువులు పనులు ఎన్నింటినో మర్చిపోతూ ఉంటాం. కానీ వెంటాడుతున్న జ్ఞాపకాలను మాత్రం మరచిపోలేము. కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావేమో, అదే నీ ఆలోచనల్లో బలముంటే రాజువై ప్రపంచాన్ని ఏలుతావు. అనుక్షణం హెచ్చరించే అంతరాత్మకు మించిన మిత్రుడు లేడు. అదుపులేని బలహీనమైన మనసుకు మించిన శత్రువు లేడు. నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెయ్యడం ఆపు. నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు. నువ్వు ఆచరణలో పెట్టని ఆశయాలు సూక్తులు చెప్పకు. నువ్వు ఆచరించి దాని ఫలితం పొందాక అందరికీ తెలియచెయ్యి. ఆచరణకు నోచుకొని ఏ ఆశయము అయినా వృధాయే. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు, ఆడదాని వెంట పడేవాడు వేగంగా చెడిపోతాడు.